హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మనం ఈ వీడియోలోని ఇన్ఫరెన్స్ థియరీలోని ఇంకొక మెథడ్ అంటే ఏంటి, రూల్స్ ఆఫ్ కండిషనల్ ప్రూఫ్ కోసం చూద్దాము. ఇది ఏంటి అంటే చూద్దాం. రూల్ సిపి అని కూడా అంటాం. Another important rule used in logic is the rule of conditional proof. This rule can be defined as follows. ఎలా డిఫైన్ చేస్తాము అంటే, if we can derive S from R అంటే S ని R నుంచి మనం డిరైవ్ చేసినట్లయితే and a set of premises, then we can derive R conditional S అని మనం రాయొచ్చు అనమాట. S నుంచి అంటే R నుంచి S అనేది వస్తాయి. Note, rule CP is generally used if the conclusion is of the form R conditional S. ఒకవేళ కన్క్లూజన్ అనేది ఆర్ కండిషనల్ ఎస్ అని ఉంటే మనకి ఏం గుర్తు రావాలి, రూల్ సిపి అనేది గుర్తు రావాలి. ఈ ఫామ్ అనేది మనం యూజ్ చేస్తాం రూల్ సిపిని. ఇన్ సచ్ కేసెస్ ఆర్ ఈస్ టేకెన్ యాజ్ ఎన్ ఎడిషనల్ ప్రిమైజ్. ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఆర్ కండిషనల్ ఎస్ లో ఉంటే ఆర్ ని మనం ఎడిషనల్ ప్రిమైజ్ కింద తీసుకుంటాము. తర్వాత ఎస్ అనేది మనకి వస్తుంది అనమాట సాల్వ్ చేస్తాం. ఆ ఎస్ ఆర్ ని కలిపి మనం కన్క్లూజన్ అనేది మనం ప్రూవ్ చేస్తాం. క్వశ్చన్ అయితే మనం చూద్దాం, దాన్ని బట్టి మనకు తెలుస్తుంది ఈజీగా. ఇక్కడ చూడండి, షో దట్ ఆర్ కండిషనల్ ఎస్ కెన్ బి డెరైవ్డ్ ఫ్రమ్ ద ప్రిమైసెస్ పి కండిషనల్ క్యూ కండిషనల్ ఎస్ నెగేషన్ ఆర్ ఆర్ పి అండ్ క్యూ. ఇక్కడ మనకి కన్క్లూజన్ ఏంటి, ఆర్ కండిషనల్ ఎస్, కాబట్టి మనం రూల్ సిపి వాడచ్చు. కాబట్టి ఇన్స్టెడ్ ఆఫ్ ప్రూవింగ్ ఆర్ కండిషనల్ ఎస్ వీ కెన్ ఇంక్లూడ్ ఆర్ యాజ్ అన్ అడిషనల్ ప్రిమైజ్. ఇలా ఉంటే మనం ఏం చదివాము, ఆర్ అనేది అడిషనల్ ప్రిమైజ్ కింద తీసుకోవాలి. తర్వాత ఎస్ వస్తుంది, ఆర్ నుంచి ఎస్ నుంచి మనం ఆర్ కండిషనల్ ఎస్ అనేది మనం ప్రూవ్ చేయాలనేది మనం రాసుకున్నాం, అది చదివాం కదా. కాబట్టి ఫస్ట్ మనకి ఏంటి అంటే ఇవి మనకి ప్రిమైజెస్, దాంతో పాటు అడిషనల్ ప్రిమైజ్. ఫస్ట్ మనం అడిషనల్ ప్రిమైజ్ అనేది మనం యాడ్ చేస్తున్నాం. 1 ఆర్ రూల్ పి ఎస్యూమ్డ్ ప్రిమైజ్ అనమాట. అది మనం రూల్ సిపిలో మాత్రమే చేయాలి. ఓకే, ఇప్పుడు మనం సెకండ్ ఏంటి అంటే, నేను ఈ యొక్క ప్రిమైజ్ తీసుకున్నాను, నెగేషన్ ఆర్ పి తీసుకున్నాను కాబట్టి రూల్ పి అనేది మనం రాస్తాము. ఓకేనా, ఇప్పుడు 2కి మనం రూల్ టీ అంటే ఒక ఫార్ములా అప్లై చేస్తాను. ఏంటది, పి కండిషనల్ క్యూ నెగేషన్ పి ఆర్ క్యూ అనమాట. ఈ ఫార్ములా యూజ్ చేస్తే మనకి ఏమవుతుంది, దీని నుంచి ఆర్ కండిషనల్ పి రాస్తున్నాము. ఓకే, ఇప్పుడు ఈ రెండు చూడండి, ఈ రెండు కాబట్టి ఈ రెండు నేను యూజ్ చేయాలనుకుంటున్నాను. ఎందుకు, రూల్ టీ పి కండిషనల్ క్యూ కాబట్టి ఈ రెండు కాబట్టి 1 2 తీసుకోవాలి. 1 2 ఇది 4th స్టెప్. ఈ రెండింటి నుంచి మనకి ఈ ఫార్ములా ఉంది కాబట్టి ఏమొస్తుంది, ఆన్సర్ పిఏ కదా, పి వచ్చింది. ఇప్పుడు ఏంటి, 5th ని అంటే ఏంటి, వేరొక ప్రిమైజ్ అనేది నేను తీసుకోవాలనుకున్నాను. ఏంటది, ఈ యొక్క ప్రిమైజ్ అనేది తీసుకుంటున్నాను. ఓకే, తీసుకున్నాను. రూల్ పి కాబట్టి అంటే ప్రిమైజ్ డైరెక్ట్ గా తీసుకున్నాం కాబట్టి రూల్ పి. ఈ రెండింటిని కూడా యూజ్ చేయాలంటే ఈ రెండు అంటే ఏంటి, 1 2 5 1 2 5 6th. ఈ రెండింటి నుంచి మనకి ఏంటి, క్యూ కండిషనల్ ఎస్ వస్తుంది కదా. ఈ ఫార్ములా ఎక్కువ యూజ్ అవుతుంది కదా, కాబట్టి గుర్తుపెట్టుకోండి, పి కండిషనల్ క్యూ ఇంప్లైస్ క్యూ అనమాట. కాబట్టి క్యూ కండిషనల్ ఎస్ అనేది వచ్చింది. మనకి ఇంకొక ప్రిమైజ్ అనేది మిగిలిపోయింది, ఏంటది, క్యూ కాబట్టి క్యూ డైరెక్ట్ గా తీసుకున్నాం కాబట్టి రూల్ పి. 6 కాబట్టి ఇక్కడ 7 అనేది వస్తుంది రూల్ పికి. ఓకే, 7th స్టెప్ అనేది వచ్చింది. ఇప్పుడు మనం ఈ రెండింటిని కూడా యూజ్ చేస్తే ఎస్ అనేది వస్తుంది కదా. అదే ఈ రెండిట్లో కాబట్టి 1 2 5 7. ఓకే, రూల్ టీ 6 7 నుంచి అంటే ఏంటి, 6 7 నుంచి ఈ ఫార్ములా యూజ్ చేసుకున్నాం. ఇప్పుడు మనకి ఎస్ అనేది వచ్చింది కాబట్టి ఇక్కడ ఆర్ కూడా ఉంది కాబట్టి మనం ఎలా రాసుకోవాలి, ఆర్ కండిషనల్ ఎస్ అనేది రాయొచ్చు. ఏ రూల్ అది, రూల్ సిపి. రూల్ సిపి నుంచి 1 8 కాబట్టి 1 2 5 7 8. ఓకే, ఆర్ కండిషనల్ ఎస్ అనేది మనం డైరెక్ట్ గా తీసుకున్నాము. ఇది మనకి రూల్ సిపి అన్నమాట, కండిషనల్ ప్రూఫ్. ఫస్ట్ మనం ఎస్యూమ్డ్ ప్రిమైజ్ ఆర్ ఎడిషనల్ ప్రిమైజ్ అనేది మనం తీసుకున్న తర్వాత ఎస్ అనేది వస్తుంది. ఈ ప్రిమైజెస్ కూడా యూజ్ చేసుకుని మనకి ఎస్ అనేది రావాలి. వచ్చిన తర్వాత ఆర్ కండిషనల్ ఎస్ అనేది మనం రాస్తాం రూల్ సిపి ప్రకారం. ఓకేనా, థ్యాంక్ యూ.